ఫస్ట్ వన్, నేను ఒక మనీ అయస్కాంతం. సెకండ్, సంపద నాకు ఆకర్షించబడింది. థర్డ్, సంపద నాకు ఊహించిన మరియు ఊహించని మార్గాల్లో వస్తుంది. నేను పేదరికానికి బదులు నాలుగవది, నేను పేదరికానికి బదులుగా సమృద్ధి గురించి ఆలోచిస్తున్నాను. నేను పేదరికానికి బదులుగా సమృద్ధి గురించి ఆలోచిస్తున్నాను. ఐదవది, ఎక్కువ డబ్బు సంపాదించడానికి నేను అర్హురాలిని. ఎక్కువ డబ్బు సంపాదించడానికి నేను అర్హురాలిని. ఆరవది, జీవితం అందించే అన్ని అవకాశాలను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. జీవితం అందించే అన్ని అవకాశాలను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏడవది, నేను ఆదాయం పొందే కొత్త ప్రదేశాలకు అనుసంధానించబడ్డాను. నేను ఆదాయం పొందే కొత్త ప్రదేశాలకు అనుసంధానించబడ్డాను. రాయడం రాకపోతే వాయిస్ రికార్డ్ అయినా చెప్పచ్చు. నేను ఆదాయం పొందే కొత్త ప్రదేశాలను అనుసంధానించబడ్డాను. ఎనిమిదవది, నా జీవితంలో ఆదాయం మరియు సంపద యొక్క అపరిమిత వనరులను నేను ఆహ్వానిస్తున్నాను. నా జీవితంలో ఆదాయం మరియు సంపద యొక్క అపరిమిత వనరులను నేను ఆహ్వానిస్తున్నాను. 9వ అఫర్మేషన్, డబ్బుకు సంబంధించిన అనుకూల శక్తిని నేను విడుదల చేస్తున్నాను. డబ్బుకు సంబంధించిన అనుకూల శక్తిని నేను విడుదల చేస్తున్నాను. 10వది, నాకు మనీ సులభంగా మరియు అప్రయత్నంగా వస్తుంది. నాకు మనీ సులభంగా మరియు అప్రయత్నంగా వస్తుంది. 11వది, రాస్తాను మేడం. 10వది రాస్తున్నాను. 10, నాకు మనీ సులభంగా మరియు అప్రయత్నంగా వస్తుంది. 11, నా జీవితం మరియు ఇతరుల జీవితాలను మెరుగుపరచడానికి డబ్బుని వాడుతున్నాను. నా జీవితం మరియు ఇతరుల జీవితాలను మెరుగుపరచడానికి డబ్బుని వాడుతున్నాను. 12, సమృద్ధికరమైన సంపద నిరంతరం నా జీవితంలో ప్రవహిస్తుంది. సమృద్ధికరమైన సంపద నిరంతరం నా జీవితంలో ప్రవహిస్తుంది. నా జీవితంలో ప్రవహిస్తుంది. 13, నా చర్యలు నిరంతర సంపదను సృష్టిస్తాయి. నా చర్యలు నిరంతర సంపదను సృష్టిస్తాయి. సంపద 14, సంపద మరియు సమృద్ధి. సంపద మరియు సమృద్ధి యొక్క శక్తితో నేను అనుసంధానించబడ్డాను. సంపద మరియు సమృద్ధి యొక్క
శక్తితో నేను అనుసంధానించబడ్డాను. పదిహేను, నిరంతరం. రాయకపోతే అన్మ్యూట్ చేసి అడగండి, చెప్తాను. 15, నిరంతరం మరింత డబ్బు సంపాదించే అవకాశాలను ఆకర్షిస్తుంది. నిరంతరం మరింత డబ్బు సంపాదించే అవకాశాలను ఆకర్షిస్తున్నాను. నిరంతరం మరింత డబ్బు సంపాదించే అవకాశాలను ఆకర్షిస్తున్నాను. 16, నా సంపాదన నా కలలకు మించి మెరుగుపడింది. నా సంపాదన నా కలలకు మించి మెరుగుపడింది. 17, మనీ ఆనందానికి మరియు సౌకర్యానికి మూలం. మనీ ఆనందానికి మరియు సౌకర్యానికి మూలం. 18, సంపదలు మరియు ఆధ్యాత్మికత. అది వద్దు మేడం, 18 వేరే చెప్తాను. మనీ మరియు ప్రేమ స్నేహితులుగా ఉండవచ్చు. మనీ మరియు ప్రేమ స్నేహితులుగా ఉండవచ్చు. ఇది వేరే. మనీ నా సేవకుడు లేదా సేవకురాలు. నేను నా సంపద యొక్క యజమాని. నేను నా సంపద యొక్క యజమాని. 19, ఇప్పుడు 20, నేను డబ్బును పెద్ద మొత్తాలలో కూడా నిర్వహించగలుగుతున్నాను. నేను డబ్బును పెద్ద మొత్తాలలో కూడా నిర్వహించగలుగుతున్నాను. నేను డబ్బును పెద్ద మొత్తాలలో కూడా నిర్వహించగలుగుతున్నాను. 21, నేను సమృద్ధికరమైన సంపదతో శాంతిని పొందాను. నేను సమృద్ధికరమైన సంపదతో శాంతిని పొందాను. నేను 22 మేడం, 22, నేను గొప్ప విజయాన్ని సైతం నైపుణ్యంతో నిర్వహించగలను. నేను గొప్ప విజయాన్ని సైతం నైపుణ్యంతో నిర్వహించగలను. 23, మనీ నా జీవిత అవకాశాలు మరియు అనుభవాలను విస్తరించింది. మనీ నా జీవిత అవకాశాలు మరియు అనుభవాలను విస్తరించింది. సంపద నా జీవితంలో సానుకూల ప్రభావం చూపుతుంది. సంపద నా జీవితంలో సానుకూల ప్రభావం చూపుతుంది. 25, ఈ విశ్వములో నా ఆర్థిక స్వేచ్ఛ యొక్క తలుపులు తెరుచుకున్నాయి. ఈ విశ్వములో నా ఆర్థిక స్వేచ్ఛ యొక్క తలుపులు తెరుచుకున్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్. థ్యాంక్ యూ మనీ. రాశారండి? మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలా? ఈ అఫర్మేషన్స్ ప్రతిరోజు ఒక్కసారి చదివినా మన మైండ్ కి అది ఇన్పుట్ అవుతుంది అనమాట. చాలా యూజ్ ఉంటుంది. పవర్ఫుల్ టెక్నిక్స్.
పవర్ఫుల్ అఫర్మేషన్స్ ఇవి. ఒకసారి చదువుతాను ఫస్ట్ నుంచి. ఒకసారి హెడ్డింగ్ ఏంటంటే, మీరు కూడా ఒకసారి రిపీట్ చేయండి. నేను ఒక మణి అయస్కాంతం. స- నేను ఒక మణి అయస్కాంతం అంటే ఆ ఫీలింగ్ అంటే మనము చదివేటప్పుడు ఫీల్ అవ్వాలి అలా. స- నేను ఒక మణి అయస్కాంతం. సంపద నాకు ఆకర్షించబడింది. సంపద నాకు ఊహించిన మరియు ఊహించని మార్గాల్లో వస్తుంది. నేను పేదరికానికి బదులుగా సమృద్ధి గురించి ఆలోచిస్తున్నాను. ఎక్కువ డబ్బు సంపాదించడానికి నేను అర్హురాలిని. జీవితం అందించే అన్ని అవకాశాలను స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఆదాయం పొందే కొత్త ప్రదేశాలను అనుసంధానించబడ్డాను. నా జీవితంలో ఆదాయం మరియు సంపద యొక్క అపరిమిత వనరులను నేను ఆహ్వానిస్తున్నాను. డబ్బుకు సంబంధించిన అనుకూల శక్తిని నేను విడుదల చేస్తున్నాను. నాకు మనీ సులభంగా మరియు అప్రయత్నంగా వస్తుంది. నా జీవితం మరియు ఇతరుల జీవితాలను మెరుగుపరచడానికి డబ్బుని వాడుతున్నాను. సమృద్ధి యొ- సమృద్ధికరమైన సంపద నిరంతరం నా జీవితంలో ప్రవహిస్తుంది. నా చర్యలు నిరంతరం నా చర్యలు నిరంతర సంపదను సృష్టిస్తాయి. సంపద మరియు సమృద్ధి యొక్క శక్తితో నేను అనుసంధానించబడ్డాను. నిరంతరం మనీ నిరంతరం మరింత డబ్బు సంపాదించే అవకాశాలను ఆకర్షిస్తున్నాను. నా సంపాదన నా కలలకు మించి మెరుగుపడుతుంది. మనీ ఆనందానికి మరియు సౌకర్యానికి మూలం. మనీ మరియు ప్రేమ స్నేహితులుగా ఉండవచ్చు. మనీ నా సేవకుడు. నేను నా సంపద యొక్క యజమానురాలిని. నేను డబ్బును పెద్ద మొత్తాలలో కూడా నిర్వహించగలుగుతున్నాను. నేను సమృద్ధి నేను సమృద్ధికరమైన సంపదతో శాంతిని పొందాను. నేను గొప్ప విజయాన్ని సైతం నైపుణ్యంతో నిర్వహించగలను. మనీ నా జీవితం అవకాశాలు మరియు అనుభవాలను విస్తరించింది. సంపద నా జీవితంలో సానుకూల ప్రభావం చూపుతుంది. ఈ విశ్వములో నా ఆర్థిక స్వేచ్ఛ యొక్క తలుపులు తెరుచుకున్నాయి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ మనీ. ఇవి చాలా చాలా మీనింగ్ ఉండే అఫర్మేషన్స్. అవి అర్థం చేసుకుంటే చాలా మంచి అర్థం ఉంటది. అర్థం చేసుకొని ప్రతిరోజు కూడా ఈ అఫర్మేషన్స్ అర్థం ముందైనా చదవచ్చు, మీరు ఓన్గా అయినా చదవచ్చు. ఎవరు లేనప్పుడు గట్టిగా చదివినా ఓకే, మంచిది. ఓకే మేడం, ఎలా ఏమనిపించింది ఈరోజు క్లాస్ అయితే? ఇది ఓపెన్ రేపైతే 108 గోల్స్ రాయిస్తాను. ఇంకా ఒక బేలీఫ్ టెక్నిక్ కూడా, ఒక అంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కూడా తెచ్చుకుంటే దాని మీద కూడా ఒక టెక్నిక్ అనేది ఒక అఫర్మేషన్ మంచిది రాయించి అది మనం క్యారీ చేసే బ్యాగ్ లో పెడితే మంచిది అనమాట. అది ఒకటి రాయిస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఈ క్లాస్ లో. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయి? డౌట్స్ లేకపోతే క్లాస్ అంతే, ఈరోజు క్లోజ్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా అడగాలంటే అడగండి. ఓకే, థ్యాంక్ యూ. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. క్లాస్ ఎలా అనిపించిందో గ్రూప్లో షేర్ చేయండి మేడం. బాయ్.